బాపట్ల జిల్లా బల్లికురవ సబిపుళ్లను గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగి 4 కార్మికులు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, గ్రానైట్ క్వారీలో ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? ఈ రోజు ఉదయం బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రమైన బల్లికురవలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ గ్రానైట్ క్వారీకి సంబంధించి ఒక గ్రానైట్ పలక విరిగిపడటం వల్ల దాని కింద పడి కార్మికులు 4 చనిపోయినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 20 మందికి పైగా కార్మికులు క్వారీలో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీరంతా కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో విధులకు హాజరయ్యి ఆ క్వారీలో ఉన్నటువంటి రాళ్లను పగలగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే పెద్ద ఒక రాయిని పగలగొట్టే సమయంలో ఆ రాయి అంచు విరిగి పడటం వల్ల అక్కడ క్వారీలో పనిచేసినటువంటి కార్మికుల మీద ఆ రాయి పడటంతో ఆ బలమైన పెద్ద రాయి కింద పడి 4 కార్మికులు అయితే అక్కడికే చనిపోయినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే మరికొంతమంది కూడా ఈ రాళ్ల కింద పడి తీవ్రంగా గాయాలు పాలైనట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే వీరు గాయపడిన వారిని అయితే స్థానికంగా ఉన్నటువంటి అద్దంకి, అదేవిధంగా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. అదేవిధంగా గ్రానైట్ రాళ్ల కింద ఎవరైతే పడ్డారో కార్మికులు వాళ్ళందరినీ కూడా వెలికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే రక్షణ గ్రానైట్ క్వారీలో పనిచేసేటప్పుడు తలకి హెల్మెట్, అదేవిధంగా కొన్ని రక్షణ చర్యలు తీసుకొని కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ విధమైన నిర్వహణలో కొంత లోపం తలెత్తడం వల్ల, అదేవిధంగా ఆ రాయి పగలగొట్టే క్రమంలో కొంచెం అలసత్వం చూపడం వల్ల కూడా ఆ గ్రానైట్ క్వారీ రాయి అనేది ఇరిగిపడటం జరిగిందని కూడా అక్కడ స్థానికులు, అదేవిధంగా కార్మికులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 4 చనిపోయినట్టయితే స్థానికులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యాజమాన్యం నిర్ధారించారు. అయితే మరికొంతమంది కూడా ఈ గ్రానైట్ రాయి కింద పడి ఉన్నారు. వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గాయపడిన వారిని అయితే ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అద్దంకి, అదేవిధంగా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక రెవెన్యూ, అదేవిధంగా ఇతర పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ క్వారీలో సహాయ చర్యలు అయితే చేపట్టారు. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు. బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగి 4 మృతి చెందారు. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో క్వారీలో పనిచేస్తున్న 16 మంది కార్మికులు ఉన్నారు. బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగి 4 మృతి చెందారు. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రమాద సమయంలో క్వారీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఒక గ్రానైట్ క్వారీలో జరిగినటువంటి ప్రమాదంలో కూలీలు ఇరుక్కున్నారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలను వెలికి తీశారు. మరో 3 కూడా ఈ ఘటనలో చనిపోయారని చెప్పేసి కూడా అక్కడ పనిచేస్తున్న కూలీలు చెప్తున్నారు. మొత్తం ఆ ఘటన జరిగిన సమయంలో 16 నుంచి 20 మంది వరకు కూలీలు అక్కడ క్వారీలో పనిచేస్తూ ఉన్నారు. ఒకసారిగా ఆ తవ్వకాలనేవి, క్వారీ తవ్వకాలనేవి చాలా జాగ్రత్తగా జరపాల్సి ఉంటుంది. వాటిని జిల్టన్ స్టిక్తో పేల్చడంతో పాటుగా ఒక క్రమ పద్ధతిలో వాటిని తవ్వుకుంటూ రావాల్సి వస్తుంది. అయితే ఆ విలువైనటువంటి గ్రానైట్ రాళ్ళు దొరుకుతాయనేటువంటి కారణంతో వాటిని క్రమ పద్ధతిలో కాకుండా ఆ మంచి రాయి ఉన్న చోట మాత్రమే తవ్వుతూ పోతే ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి కారణంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ స్థానికులు అందరూ కూడా సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా బల్లికురవ పోలీసులతో పాటుగా సమీప పోలీస్ స్టేషన్ నుంచి కూడా పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని
బయటికి తీసి ఆసుపత్రికి తరలించేందుకైతే సమీపంలో ఉన్నటువంటి చిలుకూరుపేట ఆసుపత్రి తరలించేందుకైతే వాళ్ళు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి అయితే ఎంతమంది చిక్కుకున్నారని కొంత స్పష్టత తెలియదు. 16 మంది ఉన్నారని, కొంతమంది 20 మంది వరకు ఉన్నారని చెప్పేసి మరొక వాదన అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే 3 మృతదేహాలు అయితే ఇప్పటివరకు కూడా బయటికి వెలికి తీశారు. మరో 3 కూడా చనిపోయారని అయితే చెప్తున్నారు. దానిపైన కొంత అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ మృతుల సంఖ్య కూడా మరింతగా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన తీరు కావచ్చు, అక్కడ శిథిలాలు అవన్నీ కూడా చాలా భయానకంగా ఉండడంతో ఆ మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే సహాయ చర్యలు చేపట్టారు. అలాగే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఘటనాస్థలికి బయలుదేరారు. ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరొక గంట గడిస్తే గానీ ఆ శిథిలాలు కొంత తొలగిస్తే గానీ వాస్తవంగా ఆ ప్రమాద తీవ్రత కావచ్చు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు విషయమైన స్పష్టత వస్తుంది. షాహిన్, ధన్యవాదాలు చంద్రశేఖర్.